సిట్టి గుండెకే ఊరి కూరికే సొట్ట పెట్టకే గురి పెడుతూ సూపులతో నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి. హలో 108 ఇంత ఆనందం దేనికి అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ ఒకడు ఫారెన్ నుంచి వస్తున్నాడండి. వాడికి ఇండియాలో పెళ్లి చూపులు కుదిరాయంట. వాడికి ఇండియాలో అన్ని నన్నే దగ్గర నుంచి చూసుకోమన్నాడు. ఇందుకే నా ఫ్రెండ్ ఏడు ఇంకా రాలేదేంటి? దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఫ్రెండ్ వస్తాడు అనుకుంటే మీరు వచ్చారండి. ఇందుకు మీరెవరు? నా పేరు అర్జున్ సురవరం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నేను మీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. తనకు అమ్మాయిలు ఓకే చేయాలంటే ఫస్ట్ అమ్మాయిని ఇన్వెస్టిగేట్ నేను చేయాలి. సార్ నాకు ఎందుకో మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే నమ్మొద్దే ఇట్లేదు సార్. నేను రాత్రి నువ్వేం చేస్తావు చెప్పనా? ఆవిడ ఎక్కడ చూసినట్టుంది? ఎక్కడ చూసారు సార్? తన్మయ్య కదా. తన్మయ్య కాదు సార్, షీ జబర్దస్త్ విరోధిని. అయ్యో ఆవిడ కూడా కాదు సార్, రష్మి. రష్మి ఎవరు? యాంకర్ రష్మి. యాంకర్ రష్మి అంటే సుధీర్ రష్మి. యు ఆర్ సుధీర్ రష్మియా? హాయ్ మా, హౌ ఆర్ యు? హౌ ఇస్ సుధీర్? ఎలా బాగున్నాడా? ఆవిడ సంగతి సరే, మనం పెళ్లి చూపులు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సార్. వెళ్దాం అండి. బట్ అందరూ అంత రష్మి అంత అందంగా ఉంటారా? ఉంటారు ఉంటారు, అలాగే ఉంటారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు. ఓకేనా? వెళ్దాం పదండి. అలా కాదు, ఇలా తిరగండి. భయ్యా మీకు అర్థం కావట్లేదు. ఆ స్కెంబర్ గురించి ఇలా వచ్చావు అనుకో, ఒక ఊరు నుంచి వేరే ఊరికి వచ్చినట్టు. ఈ మెట్లు దిగి ఈ మెట్లు ఎక్కువ వచ్చావు అనుకో, ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్ళినట్టు. ఈ ఎంట్రీ నుంచి కానీ ఈ ఎంట్రీ నుంచి కానీ వచ్చావు అనుకో, ఫారెన్ నుంచి వచ్చినట్టు. మళ్ళీ కింద నుంచి పైకి వస్తే జబర్దస్త్ అందరూ కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే. బాబురావు గారు, గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మరమీటర్ దూరంలో ఉందిరా. అయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో. 108 మూమెంట్లన్నీ గ్రైండర్లు వేసి రుబ్బినట్టున్నాయి. ఎవరు? అడివిశేషు. ఇలాంటి ఏమన్నా ఉంటే నీ స్కిట్ లో వేసుకో. అతడు మహేష్ బాబు చెప్పను. నా పేరు అర్జున్ సురవరం అండి. పెళ్లి కొడుకు. మీ పేరు? నా పేరు బాబు జబర్దస్త్ వరం. అమ్మాయిని పిలిపించండి. మీ శాలరీ ఎంత? 40,000 అండి. అమ్మాయిని పిలిపించండి. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? బీటెక్ మాస్టర్స్. అమ్మాయిని పిలిపించండి. నువ్వు అమెరికాలో ఏం చేస్తుంటావు అసలు? నీలాగా యాక్టింగ్ రాకపోయినా యాక్టింగ్ వచ్చాను మోసం చేసే వాళ్ళని గన్తో షూట్ చేస్తుంటా. అమ్మాయిని పిలిపిస్తావు? అమ్మా తమన్నా. బంగారు బాబు ఇలా కూర్చొని మీ కాఫీ పెట్టడం వచ్చా? వచ్చు. 10th క్లాస్ లో దొరికిపోవడం వల్ల మానేసిందండి. అమ్మాయి డీసెంట్ గానే ఉంటదా? మా అమ్మాయి గడప దాటి బయటికి వెళ్ళదు తెలుసా? అవును, నేను ఎప్పుడు గడప దాటి బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే సురేష్ రమేష్ మా ఇంట్లోనే ఉంటారు కదా. కంబైన్ స్టడీస్ కోసం చదువుకోవడానికి వస్తారు అని చెప్తుంది. మా అమ్మాయి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నోట్లో కాలు పెట్టినా కొరకలేదు. వేలు కదండి పెట్టేది. అంటే వేలు పెడితే కొరుకుద్ది, కాలు అయితే పెద్దది కదా, కొరకలేదండి. రిజెక్టెడ్. ఎందుకు రిజెక్టెడ్? అమ్మాయి ఏమో 12th క్లాస్ పాస్ అయిందంటారు. ఇక్కడేమో అమ్మాయి 10th క్లాస్ కాపీ కొట్టింది అంటారు. సురేష్ రమేష్ దగ్గర నేను రాత్రి ఉందంటారు. అది కాదు, సుడిగాలి సుధీర్ ఇంట్లో నేను రాత్రి ఉంది. ఇవన్నీ మీకెలా తెలిసింది సార్? ఆయన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అర్జున్ సురవరం. అది ఇప్పుడు రిజెక్టెడా? సర్లేండి, అయితే మరి ఇంకేం చేస్తుంటే. ఎక్కడికి పోతావు చిన్నవాడా? నీ చేతిలో చిక్కకుండా ఉండడానికి వెళ్ళిపోతాం మేము. ఇంకో సంబంధం దగ్గరికి వెళ్దాం. రంగారావు గారు, పర్ఫార్మెన్స్ చేసించాలి. ఇందాక వచ్చింది నువ్వే కదా? ఏది ఇంత వేరియేషన్ ఇచ్చినా కనిపెట్టారా మీరు? ఇందాక ఫ్యామిలీ దగ్గర నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫ్యామిలీ? ఇంకోటి కారుకి టైర్లు ఉన్నాయి కదా అని స్టెఫ్నీ వాడటం మర్చిపోతారా ఏంటి? అమ్మా శృతి హాసన్, అబ్బాయి నచ్చాడా నీకు? ఏంటి ఈయన నచ్చాడో లేదు చెప్పడానికి కూడా ఇంతసేపు ఆలోచిస్తున్నావా? బ్రో ప్రమోషన్స్ వచ్చాను బ్రో, ఎమోషన్స్ ఆడుకోండి ప్లీజ్. నేను ఒకసారి బాబుతో పర్సనల్ గా మాట్లాడి నా డెసిషన్ చెప్తా. ఓకే మాట్లాడు.
మీ పేరేంటి? నువ్వేం చేస్తుంటావు అమ్మా? అడుగు అడుగు ఇంకొంచెం అడుగు. వద్దు, నువ్వు క్వశ్చన్ చదివి ముద్దులు పెడతావు. నా క్వశ్చన్ అడుగు పిల్లలు. ఇక్కడ ఎగ్జిట్ ఎటు? క్వశ్చన్ అడిగాడు అంటే ముద్దు పెట్టాల్సిందే. ఈ అమ్మాయి రిజెక్టెడ్. ఎందుకు రిజెక్టెడ్? అంటే నేను ఎవరో తెలియకుండానే ముద్దులు పెడుతుంది కదా. కాబోయే భర్తను కొని పెట్టించుకుందాం. ఇచ్చా మీకు. ఇదిగో చూడండి, ఈ ఫోన్ లో నిన్న రాత్రి అమ్మాయి పబ్ లో ఎవరితో డాన్స్ చేస్తుందో, ఈ ఫోన్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి ఏం చేసిందో అమ్మాయి. ఇదిగోండి స్వాతి బుక్ లో మర్చిపోయేది. ఓ సారీ సార్, ఇది ఎందుకు వచ్చింది? సరే ఇది కూడా రిజెక్టెడ్ అయితే పదండి అయితే పోదాం, కొద్దిగా పోదాం. సుబ్బారావు గారు అయ్యో, ఇంకో వేరియేషన్ కర్మ. రే 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 చేసింది చాలు. ఇది నువ్వే మా తెలిసి ఇందాక వచ్చింది ఇప్పుడు. వావ్, నేను ఈ మచ్చ పెట్టుకున్నా కానీ ఎలా గుర్తుపెట్టారు? మొహం అంతా మచ్చలాగా ఉంటుంది, అందులో ఇంకో మచ్చ అక్కడ కనిపిస్తుంది. సరే, ఎందుకు వచ్చారు? ఏ సేమ్ పర్పస్. అవునా? అమ్మా సమంత, అబ్బాయితో ఏమన్నా మాట్లాడతావా? మీరందరూ ఉండగా ఒక పరాయి పురుషుడి మధ్య తలెత్తుకొని మాట్లాడటం నాకు అలవాటు లేదు నాన్నగారు. ఏది నాకే చెప్తున్నావా నువ్వు? మీరు మాట్లాడమంటే మాట్లాడతాను. సరే మాట్లాడమ్మా. చాలా బాగా పెంచారండి మీ కూతుర్ని. రండమ్మా, రండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి ప్లీజ్. మీరు ఫ్రెషా? మీరు ఫ్రెషా? పాస్ పాస్. ఇది క్విజ్ కాంపిటీషన్ పాస్ చెప్పడానికి? ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. మీకు? అబ్బో, పాస్. నాన్నగారు అక్కడ ఏదో తగలబడుతుంది చూడండి. ఛీ, నాన్నగారు. ఏ మీ వాడు, ఆహా, ఏ నిఖిల్ కి పండుగ ఈ రోజు. నాన్నగారు ఫ్యాన్ నుంచి పొగలు వస్తున్నాయి. ఉన్న నాన్నగారు చెప్పురా పెళ్ళైనా కానీ. ఏంటి బ్రో ఏమవుతుంది ఇక్కడ నాకు అర్థం కాదు. బ్రో ఈ అమ్మాయి కూడా రిజెక్టెడ్ బ్రో. తిరిగిన ప్రతిసారి ముద్దు పెడుతుంది బ్రో. కాబోయే భర్తను కూడా పెట్టిందేమో కదా. చెల్లేస్తుందా నీకు? ఇదిగో ఈ అమ్మాయి నేను రాత్రి 4 అబ్బాయిలతో ఒకేసారి మాట్లాడింది. అయితే ఏమిటి కూడా రిజెక్టెడ్? Bro, please అయితే అసలు మ్యాటర్ చెప్పేది ఇంకేదో ముగ్గురు రిజెక్టెడ్ కదా, చెప్పేసాను మీరే. సార్ వద్దండి, రిజెక్టెడ్. రిజెక్టెడా? నాలో ఏం తక్కువ? అంటే ఇది కాదమ్మా, నేను యాక్చువల్లీ పెళ్లి కొడుకుని కాదు. నా పేరు అర్జున్ సూరవరం. నేను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నా సినిమా ఈ రోజు November 20th రిలీజ్ అయింది. మా ఫ్రెండ్ సందీప్ కిషన్ పెళ్లి చూపులు నేను వచ్చాను చెక్ చేయడానికి. రాలా పెళ్లికి పెళ్లి కొడుకు మీరు గారా? కాదమ్మా. అయినా పర్లేదు, మగాడి నేను చేసుకుంటా. పర్వాలేదు. సందీప్ కిషన్ నువ్వు చూసుకో. యా హాయ్, నాకు రెడీ ముగ్గురే. నువ్వా పెళ్లి కొడుకు? చిచ్చే. అక్క మైలేజ్ ఎంత ఇస్తుంది? ఏంటి? ఏదో గ్లామర్ బండి అన్నావుగా అక్క. నిన్న అక్క నాన్న చాలా ఇబ్బందిగా ఉంది అక్క. ఏరా ఆంటీలకు కుడుతున్నావు. అరే నీకు నీ పొట్టకేమైనా గొడవైందా? లేదక్క. మరి ఎందుకు దాన్ని అంత దూరం పెట్టావు? నీకు నీ ముక్కుకి ఏమన్నా గొడవైందా అక్క? ఏ అవ్వలేదే. మరి నువ్వెందుకు అంత దూరం పెట్టావు? సర్లే కానీ స్కూల్ దగ్గర వర్షం పడుతుంది, అక్కడికి వెళ్ళు. వాన పడితే నేనెందుకు అక్క? నీ పొట్ట కింద 2 పిల్లలు తలదాచుకుంటారా? అక్క అక్కడ కాలేజీ దగ్గర తుఫాన్ వస్తుంది అక్క, నువ్వు వెళ్ళాక ఏ నీ ముక్కు కింద 10 మంది పిల్లలు దాక్కుంటారు అక్క. మీ ఇద్దరిని నా పక్కన పెట్టుకున్నందుకు నాకు విరక్తి వస్తుందిరా లైఫ్ మీద. అక్క విష్ణుప్రియ ఎంట్రీ డాన్స్ చేస్తే ఇంకా చిరాకు వస్తుంది అక్క. ఏ విష్ణుప్రియకి వంక పెడుతున్నావా నువ్వు? ఆవిడికి మనం వంక పెట్టవలసిన లేదక్క, దేవుడే 4-5 వంకర్లు పెట్టిండు. ఏంటంటే పొగిడారు అమ్మాయి కదా, 4-5 వంకర్లు ఉంటాయి. ఎంత దమ్మురా నీకు? ఏంట్రా టాబ్లెట్? మా తాత బాగా దగ్గుతుండు, అందుకే టాబ్లెట్లు అయ్యి. కానీ ఇది మోషన్ టాబ్లెట్ కదరా? అంటే దానికి ఇది దగ్గు తగ్గకపోవచ్చు కనుక దగ్గాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాడు. మీరెవ్వరు నాకు భయపడట్లేదు. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఒక కత్తి లాంటి రౌడీని తీసుకురండి. అక్క మన దగ్గర 4 చిచ్చరగాళ్ళు ఉన్నారక్క. అరే దండుపాలెం రండిరా. నిజంగా దండుపాలెం నుంచి వచ్చినట్టే ఉన్నారు. అరే ఏమిట్రా ఇలా ఉన్నావు? పేరు మోసిన రౌడీని, పేరు మోసి మోసి ఉజారేలాగా అయిపోయినాయి.
అక్క వాడిని చూసినావా రోజుకి 100 మందిని లేపుతాడు. ఏమ్రా 100 మంది లేపుతావా? అదేం లేదు, నేను హాస్టల్ వార్డెన్ని. నేను లేపితేనే పిల్లలు బ్రష్ చేసి స్నానం చేసి కాలేజీకి వెళ్ళేది. నువ్వు పక్క తప్పుకోరా, ముందుకు రా. నువ్వు రోజు జైలుకి 200 సార్లు వెళ్తాడు అక్క వాడు. 200 సార్లు ఏం చేసావురా నువ్వు? అంటే నేను ఎలక్ట్రీషియన్ మేడం, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే పిలుస్తా ఉంటారు, వెళ్ళొస్తా ఉంటాను. మరి ఎలక్ట్రీషియన్ అయినప్పుడు ప్రాపర్ గా రిపేర్ చేయొచ్చు కదా, నీ ఏళ్ళు ఎందుకు మధ్యలో పెట్టావు? నేను ఏళ్ళు పెట్టలేదే. మరి పెట్టకుండా నీ కలర్ వచ్చావా? నువ్వు ముక్కు పెట్టినావు అక్క. అక్క ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకో అక్క. నన్ను ఎవరు ఇంప్రెస్ చేస్తారో నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. అయితే నేను డాన్స్ చేస్తా. దేవుడు ఇటు పక్క ఒక చిరుతుంది, అటు పక్క చిరుతుంది. నిన్ను అవమానించిండక్క. ముక్కాల ముక్కాంబిల ముక్క. హలో, వాడు డాన్స్ చేసాడేమో, నేను సాంగ్ పాడి ఇంప్రెస్ చేస్తా. అది లేడీస్ వాయిస్ తో సాంగ్ పాడతా, వినండి. ఏదో సార్ పాడు. సూపర్ సూపర్ నిజంగా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానుంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేశావు. మస్తు బాగున్నావురా. ఇవాళ ఏం చేస్తారా? టైం 11 పడుకుంటారు తినేసి. నీకేమొచ్చురా? లాగ్ తప్ప ఏమన్నా చెయ్యి. ఏంటిది ఖాళీ పేపర్ ఇచ్చావు? మీ మీద ఉన్న నా ప్రేమని మాటల్లో చెప్పలేక ఇది ఇచ్చాను. ఎందుకు ఖాళీకి ఇచ్చావు? మీరు లేని నా జీవితం కూడా అంతే. పేర్లేదు నీలానే పో. చదువురా. మీకు మాటల్లో చెప్తేనే బాగుంటుందా? అయితే మాటల్లోనే చెప్తా, వినండి. చెయ్యి లాగ్, నీ ఇష్టం వచ్చిన చెప్పి చెయ్యి. డంపింగ్ యార్డ్ లో ఉండేది చెత్త, ఎప్పుడు అవుతుంది మీ అమ్మ నాకు అత్త? రాయడం నాకు కొంచెం కొత్త, టైం ఇస్తే చూపిస్తా నా సత్తా. డెంగ్యూ వస్తే పడిపోయాయి ప్లేట్లెట్స్, నువ్వు కాదంటే మింగుతా టాబ్లెట్స్. ఒక్కసారి తెరువు నా గుండె తలుపు, ఆ తర్వాత తినిపిస్తా నీకు పులుపు. నువ్వు అందాల జాడి, నువ్వు లేని నేను డెడ్ బాడీ. పెళ్ళైతే నేను నీ సొంతం, ఆ తర్వాత ప్రోగ్రామ్ సీమంతం. నాకు వాడు నచ్చలేదు, వీడు నచ్చలేదు, నువ్వు నచ్చలేదు. అసలు నాకు నువ్వే నచ్చలేదు. పో. నేను నచ్చలేదా? నేను నచ్చలేదంటారా వీడికి? అక్క బేసిక్ గా వాళ్ళ ముగ్గురు కూడా నచ్చకూడదు, వాళ్ళు చాలా కరువులో ఉన్నారు అక్క, అందుకే ఓకే చేసినట్టున్నారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకోను. నన్ను వాడు పెళ్లి చేసుకోడంట. పెళ్లి చేసుకోరా రే. చేసుకోను బే. మా అక్కని పెళ్లి చేసుకోరా ముసుగుని. నేను చేసుకోను. ఖాన్ భరిస్తా, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ భైరి. అయినా నేను చేసుకోను. అరే కట్టా తాళి. అరే నేను చేసుకోను. చూడండి, కెమెరాలు ఫోకస్ చేయండి. నేను గెలిచాను. ఏ గేమ్ ఆడివక్క? వస్తే పిచ్చిదానా, నువ్వు కాదు గెలిచింది, నేను గెలిచా. నేను గెలిచాను. సర్లే, పెళ్ళైనాక ఇద్దరం గెలుస్తాం. కదా ఇంకెళ్దాం, లేట్ అయింది. నేను వెళ్ళటం ఏంట్రా? వెళ్ళండి మీరందరూ ఇక్కడి నుంచి. అక్క ఆ, కట్టించినాం. గట్టిగా ఇచ్చాం అందరికి. మరి పెళ్ళైందిగా, తర్వాత కార్యక్రమం చూసుకుంటే మేము వెళ్ళిపో. అక్క మనం వెళ్ళిపోతాం. కానీ అక్క ఒక 10 నిమిషాలు ఏం పడుకోబెట్టినా ఒక జనాన్ని. పాఠాలు చెప్పకపోయినా అందరూ నన్ను ఆచార్య అంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. రేయ్, నువ్వు ఇలాంటి ఎద్దబాహు మిమిక్రీ చేసావంటే సంపెత్తను రాయ్. ఇంత బతుకు బతికి ఇంటెనక సావటం అనే సామెత నన్ను మీరు ఎప్పుడైనా విన్నారా? ఇగో ఇప్పుడు చూస్తున్నాంగా. సరే, మీకు విషయం చెప్పాలి. చెప్పు. నా లవర్ ఉంది సార్, వస్తుంది, పిలిపించేద్దాం. అమ్మాయి పాప వచ్చాయి.
వయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి. నేను పూజ హెగ్దే. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఈ పూజ మొకంద పూజ అని ఆలోచిస్తున్నాడు. ఏంటి అజ్జార్ లేట్ గా వచ్చానని కోపంగా ఉందా? పర్లేదమ్మా, జబర్దస్త్ కార్యక్రమానికి అందులోను ఆడ డ్రెస్ లో రెడీ అవ్వడానికి ఆ మాత్రం లేట్ అవ్వదేంటి? మనకు ఫ్యూచర్ లో పుట్టబోయే పిల్లలకి ఏం పేరు పెడదాం? మొదటి బాబుకి హౌలే, రెండో బాబుకి బొక్కడా, మూడో బాబుకి లఫుడ్. వీడివే తీసుకెళ్లి పెడుతున్నావేంటమ్మా? సర్లే కానీ హాజర్, నువ్వు నన్ను అలా ఎత్తుకొని ఇలా 4 సార్లు తిప్పితే ఏమవుతుంది? మీ విగ్గుడి ఇంద్రజ గారి టేబుల్ మీద పడుతుంది. సార్ మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకున్నారు సార్. నువ్వు ఊరి బయటికి వెళ్ళి గంట తీసుకొచ్చి ఇదిగో ఆ చెట్టుకు కడితే తప్ప నీకు పెళ్ళవదయ్యా. నేను వెళ్తానే. సరే మొత్తానికి ఊరికి వచ్చేసాము. అసలు ఈ ఊరి పేరేంటి అసలు? ఇది సినిమాపేట కొత్తగా ఉంది కదా. సరే ఎవరున్నారు పిలుద్దాం. బాబు ఎవరైనా ఉన్నారు ఇంట్లో? బాబు అమ్మయ్యకో నాకు ఆలోచన రాలేదయ్యా. కొమ్మ ఉయ్యాల అనసూయ గారితో ఈ వేళ క్యారెక్టర్ పండాలా. అంతా ఎడిటింగ్ లో పోవాలా. పాటలు బాగా పాడుతున్నావు, నా మీద కూడా పాట పాడొచ్చుగా. అన్నా కొమురం భీముడో పాట అయిపోయింది రా. ఎంతసేపు కొడుతావు నన్ను? అరే నిన్ను జూనియర్ ఎన్టీఆర్ గెటప్ అన్నారు చూసావా, అది జీర్ణించుకోలేకపోతున్నాడు రా. అరే నన్ను కట్టేసిరు గాని లేకపోతే నిన్నెవడన్నా రామ్ చరణ్ అంటాడు అరే ఈ బట్టలు వేసుకొని. కాదు ఎవరు నువ్వు? RRR సినిమాలో 2000 మందిని మధ్యలోకి వెళ్ళి కొట్టిన రామ్ చరణ్ రా. అదే 2000 మందిలోకి నేను వెళ్తే ఏమైతే తెలుసా? కింద నుంచి పైదా చూసి ఎవడు రీడర్ అంటారు. ఏ 20 మందిలోకి వెళ్తేనే ఎవరు గుర్తుపట్టరు నీ మొక్కాన్ని, మళ్ళీ 2000 మంది. సర్లేగా అప్పటి నుంచి కొడుతున్నావు. ఏమన్నా తిన్నావా? తిన్నారా ఏదో. బాబు నువ్వేం తిన్నావు? నిన్నే తిన్నారు అరే. నన్నా? ఏ అంటే పుల్కనే తిన్నారా? అరే నాకు డౌట్, నువ్వెందుకు ఇలా కట్టేయబడ్డావు? అరే నేను ఏమంటే ఏం చెప్తారా, వాడు ఉన్నాడు కొమ్మ ఉయ్యాలోడు, వాడు ఉండేటోడు ఉండక అన్ని ఊర్లు తిరిగి అందరు గోరింటాకు పెడుతుండు. ఎవరికో బండలేదట వాడిని పట్టుకొని పోయిండు, వాడి కోసం వచ్చిన నేను. వీళ్ళందరికీ నా గురించి తెలీదు. నేను స్మోకింగ్ సినిమా ముందు వచ్చిలే అంతే సినిమా ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటి దాన్ని. కంటెంట్ క్లియర్ గా ఉన్న, విజువల్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. స్మోకింగ్ యాడ్ లాంటి దాని ఏంది? అందులో ఉన్నది నువ్వే కదా. 2 దవడలు ఉన్నాయా తొలగించినారని. నేను అసలు వచ్చిన పని వేరు, నాకు గంట కావాలి. మీరు తప్పుకోండి, నేను అడుగుతా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారండి? ఎక్స్క్యూజ్ మీ. కమ్ముకొన్నా చీకట్లోనా. ఎక్స్క్యూజ్ మీ. వాడి ఇంత పెద్ద స్కిట్ ఇచ్చి ఏదైనా చేయమంటేనే చేయట్లేదు, నిన్నేం చేస్తాడు? అజార్ గారి పోస్టర్లు ఎక్కడ చూడలేదా? అవును, మన బస్ స్టాండ్ దగ్గర. అది కాదు రోడ్ పక్కన టెంట్లేసి ఉంటాయి. అక్కడ నీ ఫోటో ఉందా? సరేగానే ఎందుకు వచ్చావు? నాకు గంట కావాలి. ఫస్ట్ ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, లాస్ట్ లో నా దగ్గర. ఇంకా ఉన్నారా? Violence. I don't like it. I avoid, but violence likes me. I can't avoid. సర్లే గానీ KGF అంటే సుత్తు ఉంటదిగా, సుత్తేది. నువ్వు ఉన్నాక ఇంకా సుత్తి ఎందుకు? అయినా ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు? కొట్టే గంట కావాలి. లేదా ఏ మన దగ్గర ఉన్నా మోగదు గంట. అరే వీళ్ళందరూ కలిసి నా పిచ్చెక్కిస్తున్నారు. అసలు నన్ను కాపాడేవాడు ఎవడో వీళ్ళ నుంచి? ఎవడున్నాడు? చూడప్ప సిద్ధప్ప, ఓ మాట చెప్తా. పనుకొస్తే ఏనే వాడుకో, గుర్తొస్తే ఆడనే వాడుకో. నేను సింహం లాంటున్నబ్బా. అది గెడ్డం గీసుకోలేదు, నేను గెడ్డం గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.
ఫోన్లే మీరు నన్ను కాపాడడానికి వచ్చారా? ఎవడో బోరగాడు స్కిట్ లో వేయాలంటే వచ్చినాయా? ఎందుకు బోరగాడు ఎవడు? చెప్పు, బోరగాడు ఎవడు? బొకడగాడు కాదండి, అజార్ స్కిట్ లో. అత్తగారా? అందరికి అత్తనైపోయాను దేవుడా. మీరంటే మాకు చాలా ఇష్టం అత్త. ప్రతి గురువారం వచ్చే ఎంట్రీ కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నాం అత్త. మా ఆయన దుబాయ్ నుంచి వచ్చేసాడు. కాదు సార్, నాకు ఏందో ఈ ఊళ్ళో వాళ్ళంతా తలకే తింటున్నారు సార్. వాళ్ళకి పిచ్చెక్కిందయ్యా. పిచ్చా? పిచ్చి ఎవరికి లేదు చెప్పు. రాజు గారికి సుమమ్మ గారు అంటే పిచ్చి, ఇంద్రజామ్మ గారికి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే పిచ్చి. అంటే ఇదంతా పిచ్చి ఫ్యామిలీ అన్నమాట, పిచ్చూరా ఇదంతా. కొమ్మ ఉయ్యాలో అందరూ ఉయ్యాలో మూసుకొని పోవాలో. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. అయినా రష్మి నీకేంది నమస్తే పెట్టడానికి ఫీల్ అవుతున్నావా? నాకు నేను ఎప్పుడైనా నమస్తే పెట్టుకున్నానా? నువ్వంటే నేను, నేనంటే నువ్వు. అయినా ఏంటి నేను ఇక్కడికి వచ్చా అనుకుంటున్నారా? ఇదేదో స్పెషల్ జోడీ అవుతుందట. స్పెషల్ జోడీ అంటే ఎవరు? ఒక రష్మి, ఒక సుధీర్. మనం లేకుండా స్పెషల్ జోడియా? రష్మి నన్ను ఎవరు పిలిచింది? సుధీర్. అడిగా అడిగా ఎదలో నడిగా కదిలే క్షణమా చెలియేదని కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే. నమస్కారం మేడం. ఇలా బాధని 10 ఏళ్ల నుండి చూస్తుంది మేమే సార్. అమ్మా అయిపోయిందా? అయినా సుధీ నువ్వేంటి ఇక్కడ? నువ్వు లేకపోతే గాలేడు కూడా గాడాలంటే రష్మి. అయినా సుధీ నువ్వేంటి ఇలా వచ్చేలా మాయమైపోతుంటావు? ఇప్పుడు సముద్రంలో చేపలు అలా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకు? ఆక్సిజన్ కోసం. నా ఆక్సిజన్ ఇక్కడే ఉంది కదా. అయినా ఏంటి రష్మి నువ్వు ఈరోజు ఇంత ఎనర్జీగా ఉన్నావు? నా ప్రాణం మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. అయినా రష్మి నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా లేదో తెలియదు కానీ నువ్వు చచ్చిపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఏడుస్తా. చెప్పా డైలాగ్స్ వచ్చింది. అయినా ఏంటి సుధీర్ డైలాగ్ నువ్వు తిప్పి చెప్తున్నావు? నువ్వు ఒక స్టెప్ మాత్రం తిప్పి ఆడతలేవా? ఆయన చేయి పైకి పెట్టి ఎలిట్ అంటావు. ఏంది ఇవే డాన్స్ చేసేటప్పుడు అప్పుడప్పుడు నడుము పట్టుకుంటది. నేను అవుట్ నన్ను ఎవరైనా తీసుకెళ్ళండి అని అంటే ఉంటది. అయినా ఏంటి సుధీర్ ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఇక్కడ స్పెషల్ జోడీ పర్ఫార్మెన్స్ జరుగుతుందట. మన ఇద్దరం లేకుండా స్పెషల్ జోడీ అవుతుందా? అవును మనం ఇద్దరం బెస్ట్ జోడే, కానీ మనం ఇద్దరం బెస్ట్ జోడీ అని మనం అనుకుంటున్నాం, కానీ వేరే వాళ్ళు మేమే బెస్ట్ జోడీ అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు పిలవండు, పద వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ వేవ్ అయిపోయింది కదా అండి, రెండో వేవ్ వస్తుంది. ఇది అంతకంటే దరిద్రంగా ఉంటుంది చూడండి. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో. నీ పేరు నా చేయి పెన్ రాయించుకోనా, గుండెల పెన్ రాయించుకోనా? నీ ప్రేమ నిజమైతే ప్రాపర్టీ మీద రాయించు. నా మీద రాస్తున్నావేంట్రా? ఇదే కదా నా ప్రాపర్టీ. అవును నిన్న చూశాను డాక్టర్ నిన్ను కొడుతున్నాడు. ఎందుకు? నాకు దెబ్బ తగిలింది, డాక్టర్ కుట్లేయాలి అన్నారు. నార్మల్ కుట్లొద్దు, మగ్గం వర్క్ కావాలి అని అన్నాను. మామూలుగా ఇది పంచం చంపుతుంది, చచ్చిపోయిన పంచం లేపి బతకరా అని చెప్పి చంపుతుంది తెలుసా. నన్ను ఎందుకు ఇలా ప్రేమించావు? దేవుణ్ణి తలరాత అద్భుతంగా రాయడానికి అంత ఖాళీ ఉంచాడు. వీడు ఒక్క తలరాతే కాదు, కాలనీ మొత్తం రాయొచ్చాడు తల మీద. ఎవరు మిమ్మల్ని పిలిచింది అసలు? మేమే. అన్నా సుధీర్ అన్నా, నువ్వు అన్నా? అవునరా నేనేరా. ఏరంపన్నన్నా? 4 దరిద్రాలు స్టేజ్ మీద ఉన్నాయ్యా.
అయినా రష్మి నేను సెట్ లో లేను కదా, నన్ను మిస్ అవుతున్నావా? నువ్వు లేవని ఎవరు చెప్పారు సుధీర్? ఈ సెట్ లో నువ్వే, ఈ సోఫాలో నువ్వే. ఏంటి వాడు మనిషి ఆత్మానా? ఇతను మనిషే కానీ నాకు మాత్రం ఆత్మ, నా లోపల నా ఆత్మ. సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్నా సరిపోదా నాకీ జన్మకి. కట్టం దాన్ని ఎందుకు తెస్తున్నారా? ఎక్కడైనా దొరుకుతారా? ఇవన్నీలండి 2 కళ్ళు బాగానే కనబడుతున్నాయి కదా, దాన్ని పట్టుకుని కత్తి అంటే పెట్టరా నువ్వు? శివుడు సుత్తతో కొట్టినట్టుంటది. అయినా ఈ గొడవ తేలాలంటే ముందు జడ్జెస్ రావాలి. సో లెట్స్ వెల్కమ్ జడ్జెస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? హాయ్ ఖుష్బు గారు. మీరేంటి ఇందాక డాన్స్ వేయలేదు? మాకు పేమెంట్ దేనికి ఇస్తారు? జడ్జ్మెంట్ కి. మళ్ళీ డాన్స్ ఎందుకమ్మా? మొన్నేంటి అక్కడ స్కిట్ జరుగుతుంటే మీరు ఎక్కడేదో రాసుకుంటున్నారు? జడ్జ్మెంట్ లో నేను పంచులు చెప్పాలి కదా, అది రాసుకుంటుంది. ముందు ఆ పంచులు వినొచ్చు కదా. అవి విన్నాకనే నేను ఈ డిసిజన్ తీసుకున్నా కదా. ఖుష్బు గారు మీ అందం రోజు రోజుకి పెరుగుతుంది. అబద్ధం అండి. అమ్మయ్య మీరు నిజం అనుకుంటారని నేను భయపడినా. సాయిరామ్ సాయిరామ్. సార్ చెప్పండి, మా జోడే బెస్ట్ అని చెప్పండి సార్. అందరికి తెలిసింది మా జోడే బెస్ట్. అసలు ఎవరి జోడి బెస్ట్ అని చెప్పాల్సింది మేం కాదు, ఈ ప్రేక్షకుడు. మీరు కాదు, అయితే మేమే. మీరు అసలు సెట్ లో ఉండాల్సిన వాళ్ళే కదా, పక్కకోడే. మళ్ళీ ఎవరు బెస్ట్ జోడి? బెస్ట్ జోడి. బెస్ట్ జోడి వీళ్ళలా? ఈ అందరితో జనాల్ని ఎక్కడికి పోకుండా టీవీ ముందే ఉంచింది. ఈయన పంచులతో జనాల్ని నవ్విస్తున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? సో ఇవాల్టి బెస్ట్ జోడి అవార్డ్ గోస్ టు కృష్ణ భగవాన్ గారు అండ్ ఖుష్బు మ్యామ్. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. సరే బెస్ట్ జోడి వచ్చింది కదా, మీరు బస్ స్టాప్కి వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి. జిందగీ అంతే. ఏంటక్క అందరినీ పిలిచా? ఇదిగో తొందరలో పండుగ వస్తుంది కదా, అందరం గోరింటాకు పెట్టుకుందాం. ఎవరికైతే ఎర్రగా పండిద్దో వాడికి మంచి మొగుడు వస్తాడు. ఇంతకీ నీకు ఎలాంటి మొగుడు కావాలి? నేను ఫోన్ చేయగానే 5 నిమిషాలు వచ్చే మొగుడు కావాలి. అయితే మీ ఇంటి వాచ్మెన్ చేసుకో, పిలవగానే 1 నిమిషంలో వస్తాడు. ఇంతకీ నీకెలాంటి మొగుడు కావాలి? 10 మంది హీరోలను కలిస్తే ఎలా ఉంటాడో నాకు అలాంటి మొగుడు కావాలి. అది చెప్పాలి కదే. మన రాకేష్ ఉన్నాడు కదా, 10 హీరోల వాయిస్ చేస్తాడు, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. మిమిక్రీ అని ఒప్పుకుంటా కానీ ఆర్టిస్ట్ అనకబ్బా. నీకు కూడా అర్థమైపోయిందా వాడి గురించి? ఇంతకీ నీకెలాంటి మొగుడు కావాలి? నాకు 3 అడుగులు ఉంటే చాలే. అదేంటి 6 అడుగులు అంటారు కన్నీ? అమ్మో నాకన్నా హైట్ అడుకోవాలి. ఇలా చూడాలి, అప్పుడు నా మెడ పట్టేస్తా. నాకెందుకు? అయితే జోకర్ పట్టునే చేసుకోవాలి, ఇలా చూడాలి అప్పుడు నువ్వు. ఇంతకీ నీకెలాంటి మొగుడు కావాలి? 6 అడుగులుంటాడా? నువ్వేమో 3 అడుగులుంటా, ఆయన 6 అడుగులు ఉండాలా? సరేలే అందరం కలిసి గోరింటాకు రుబ్బుదాం పదండి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. అక్క నాకు తెలిసి నా మొగుడు చాలా అందగాడక్క. నా మగుడు అయితే మందగాడక్క. పవిత్ర నీ మొగుడు గురించి చెప్పవేంటి? ఏం లేదా? చెప్పడానికి ఏం లేదు, డైరెక్ట్ చూడటమే, తగ్గేదేలా. భాస్కర్, ఈ లేడీస్ ఎంత గోరింటాకు కింద నూరుతున్నారంట? గోరింటాకు పెట్టుకుంటే ఎవరికైతే బాగా పండితే వాళ్ళకి మంచి మొగుడు వస్తాడంట. ఆడప్పుడు రాకూడదు ఇప్పుడు ఇక్కడికి. మంచి మొగుడు అంటే అర్థం ఏంటన్నా? ఏక పత్నివత అంటారు కదా, భార్యను తప్ప గెవ్వని చూడడం అలాంటి వాడు. అయితే నువ్వు కూడా ఉండకూడదన్నా. అది కాదన్నా, మంచి మొగుడు ఏంటో వీళ్ళని అడుగుదాం. అరే ప్రవీణ్ అన్న, మంచి మొగుడు అంటే నీ ఉద్దేశం ఏంట్రా? అమ్మాయి కాల్ చేయగానే టైం కార్ తీసుకొని వెళ్ళి ఎక్కించుకొని మొత్తం షాపింగ్ చేయించి ఇంటికాడ దింపేటోడు మంచి మొగుడు. మంచి మొగుడు అన్నారు, క్యాబ్ డ్రైవర్ అంటారు. అసలు విషయం ఏంటో వాళ్ళని అడుగుదాం పదండి. ఏ పవిత్ర, కొంచెం ఆ రోలు దూరం కూర్చో, రోలు తెలియట్లేదు నాకు.
నీకు ఎక్కడ ఉన్న ఇమ్ముగాడు గుర్తుకొస్తాడు కానీ ఇక్కడ ఉన్న ప్రవీణ్ గాడు గుర్తుకురాడా? చూడు బ్యాగ్ మనకు లేవు, అవి సాపే సాపే. నీకు విషయం చెప్పనా, ఎంతమంది నా స్కిట్ లోకి వచ్చినా నా మనసులోకి వచ్చింది మాత్రం నువ్వు ఒక్కదానివే తెలుసా? ఏం పేమెంట్ తక్కువ తీసుకుంటుందా? దేవుడా నువ్వు కొంచెం దూరం అడిగితే మా ప్రయత్నం ఏదో మేము చేసుకుంటాం. ఫ్లోలో ఏమన్నారో వేస్తున్నావు, పేలితే ఉంటే లేకపోతే నువ్వే పోతావు. పెళ్ళైన తర్వాత నన్ను ఎట్లా పోషిస్తావు? షెడ్యూల్ కి 2 స్కిట్లు కొడతాను, ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది కదా, దాంతో పోషిస్తానన్నా. ఓ పంచే, నువ్వు వేరే టైం చూసుకో, ఆడ కొట్టడం చాలా కష్టం. ఈ మధ్య నా స్కిట్లు దూసుకెళ్తున్నాయి తెలుసా? చూసా చూసా. ఏంటి? ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు. పవిత్ర, అసలు గోరింటాకి ఎందుకు పెట్టుకున్నా తెలుసా నీకు? ఎందుకు? చేతికి పెట్టుకొని బాగా ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు రా. మీ పెళ్ళాం పెట్టుకుంది వచ్చిందేంటి? బావా నాకు బర్త్డే వస్తుంది కదా, నా చేతికి ఉంగరం కావాలి బావా. ఇదిగోరా. బావా ఏంటిది? నా దొంగరాలు చిత్రా, నా దొంగరాలు చిత్రా. ప్రవీణ్, నా గోరింటాకు పెడితే చెయ్యి మొత్తం రెడ్ గా అవ్వాలి. అంతే కదా, ఇలా పెట్టు. ఇక చూడు ఇప్పుడు ఎంత ఎర్రగా అయిందో. బాగా కామెడీ చేసేవాడు నవ్వించేవాడు వస్తాడన్న, వాడేంటి బరుగుడ్లో ఉన్నాడు నవ్విస్తాడంట. పిచ్చిదనా, మా బావ నవ్విస్తాడే ఒక స్కిట్ చూపించి. అతన్ని కాదు, వేరే వాళ్ళది వేరే వాళ్ళది. బావా నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి? గోరింటాకు పెట్టుకుంటే రెడ్గా అది కాదు, ఒక నిమిషం. మా ఇద్దరం బావ మరదం, మధ్యలో నీకేం పని? నాకు ఎందుకో మీ ఇద్దరికి వర్కౌట్ అనిపిస్తుంది. బావా మరదల సరసన ఎలా ఉంటుందో చూసి నేర్చుకో. సరసం కాదు, నాకు ఎందుకు చెప్పనా, దున్నపోత మీద కాయకి వాళ్ళట్లు ఉంది అంతే. బయటకి సంక్రాంతి రోజు వెళ్దామా, భోగి రోజు వెళ్దామా, కనుమ రోజు వెళ్దామా? సంక్రాంతి రోజు కనుమ రోజు వెళ్తాం కానీ భోగి రోజు వద్దు. ఎందుకు? నువ్వు పిడకలాగా ఉంటావు కదా, తీసుకెళ్లి పొయ్యిలో పడేస్తారు. నువ్వు మాత్రం సన్నంగా ఉన్నాడు, దొక్క మొక్కలు ఎన్నో వేసేస్తారు మాటలోనే. మొగులు తగులుకున్నావేంటారా? నీకు మరదలు ఉంది కదా. అది మడతలో లేదు, మడత కూడా ఎంత ఉంది అది. కెమెరామెన్ చూస్తున్నాడు, ఇంకొకసారి నువ్వా? బావా. డైరెక్టర్ గారు చూస్తున్నారు, ఇంకొకసారి నువ్వా? అన్నిసార్లు బావా బావా అనమంటున్నావు, నువ్వు బావా బ్రోకర్ వా? నేను వాళ్ళు అనమలేదు, వాళ్ళు వినేలాగా నన్ను బావా అనమంటున్నారు. ఏరా ఒకసారి తినెత్తు. నువ్వు దీన్నే ఎత్తలేకపోతున్నావు, రేపు ఉదయం పెళ్ళేగా. మన పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్దాం? గుడికి వెళ్దాం. ఆ గుడిలో గంట ఉంటుంది కదా, నువ్వు ఆ గంటని నా చేతితో అలా కొట్టించాలి. గుడి వరకు ఓకే, గంట అనేది నా వల్ల కాదు. నీకు విషయం చెప్పనా, ఇదిగో యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, దానికంటే కొట్లాడాడు, దానికంటే కొట్లాడాడు. నేను నూరుతాను చెప్పు, నీకెందుకు? ఏమైంది బావా? ఏలు ఇరుక్కుపోయింది. అరే అరే నరేష్, ఎంతకీ ఇరిగిపోయింది ఏంటి? ఏలేనా? ఇంకా గోరింటకలు పెట్టించుకుందాం అందరూ. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి, ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. బావా, చందమామ ఏంటి ఇలా ఉంది? చందమామ కొంచెం హైట్ అయిందమ్మా అంతే. ఇక సరే సరే గానీ పెట్టుకొని గంట అయింది, కడిగేసుకోండి. ఎవరిది ఎక్కువ పండిందో చూద్దాం. ఏ మరదలో రండి త్వరగా. బావా మా చేయిలు పండలేదు. ఎందుకే పండుతుంది అసలు? మీరు దేంతో నూరారు తెలుసా? గోరింటా కదే, వేపాకుతో నూరారు, వేపాకుతో నూరారు. అన్నా ఇలాంటి ఏపాకు మొక్కలు మనకు వేస్ట్ గానీ మనం పోదాం పద. అయ్యో రాకేష్ గారు ఎందుకు కుంటున్నారు? మనం మిమిక్రీ చేసేటప్పుడు కాలు బెనికిందమ్మా. దానికి కూడా తెలిసిపోయింది మిమిక్రీ కాదని.